హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను లేండి. ఇంకా బట్టలు అయితే అన్నీ మార్చుకున్నాను. ఓం శక్తి అమ్మవారు బట్టలు అయితే వేసుకునేసినాను. స్నానం చేసేసి ఇంకా బండ్లన్నీ కడుక్కున్నాను. ఇంకా మొత్తము 4:30కి లేసినాను లేండి. నేను 4:30కి లేసి ఇంకా మొత్తం అంతా కడుక్కొని వచ్చేసినాను నీట్గా. ఇంకా శైలుకి అయితే పెట్టినాను అన్నీను పెట్టుకుంటుంది అనేసి. ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను. ఇంకా దీపాలు ముట్టించుకోవాలా, దీపం అంతా రెడీ చేసుకున్నాను అన్నీను. బయట అయితే ఫుల్ మబ్బుగా ఉంది, ఇంకా చీకటే ఉంది. ముగ్గు అయితే పెట్టుకున్నా. ఇంకా పూలయ్యమ్మ అయితే రాలేదు. 7:30 అట్లా వస్తుంది అమ్మ. నేను అంతలోపల మాల అయితే వేసుకుని వచ్చేస్తాను. ఇంకా టైం వచ్చేసి 5:45 అయింది. 5:20 టైము. 6:15 నిమిషాలు ఉంది లేండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను. ఇంకా దీపాలు అయితే ముట్టించుకుంటాను. ఇంకా నేనైతే శైలుకి బట్టలు తీసి పెట్టినాను. ఇవన్నీ శైలు ఇప్పుడు వచ్చేసుకుంటుంది. శైలు అయితే ఇంకా శైలు అయితే పెట్టినాను. శైలు నీళ్ళు పోసుకొస్తే ఇంకా రెడీ అవుతాం మేము. ఇంకా మా ఇంటి ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి తోడుకొని పోతానన్నాడు. ఫోన్ చెయ్యి, గంట సేపు ఉన్నట్ల, ఒక అర్ధగంట నేను వస్తానని చెప్పా. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాము. ఇంకంతే. ఇంకా వచ్చి టిఫిన్ ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఏమి చేయలే, చల్లగా అయిపోతుంది చేస్తే. అందుకని ఇంకా ఏమి చేయలేదు టిఫిన్ అయితే. ఇంకా నేనైతే ఇట్లా రెడీ అయినాను. ఇంకా మాలన్నీ ఎత్తుకొని పోతే ఆడ మాలేస్తారు వాళ్ళు. ఇంకా మేమైతే రెడీ అయినాను. ఇంకా శైలు అయితే రెడీ కాలేదు. ఇంకా నీళ్ళు పోసుకుంటాను లేండి. అది ఇంకా అమ్మి ఇంత నీళ్ళు పోసుకొచ్చేస్తే ఇంకా పూజ చేసేస్తాను అమ్మి వచ్చినాక ఒకేసారి. రావేంద్ర ఏమో ఇంచెప్కి లేసి కూర్చున్నాడు ఈరోజు. యాలరా నిద్ర రాలేదా? నేను మాట్లాడుతూ ఉంటే నిద్ర రాలే కదా నీకు? పనుకోరని చెప్పు. మా ఇంటి ఆయనకైతే 7కి ఫోన్ చేస్తానులేండి. శైలు రెడీ అయ్యాకే గంట కావాలో దానికి. ఇంకా అమ్మి రెడీ అయిపోతే అంతెళ్ళకి పూజ చేసేస్తాను. చూస్తాండి, వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది. శైలు అంట అరుంధతి. శైలు అయితే రెడీ అవుతానులేండి. తొందరగా కాయమ్మా, దీపాలు ముట్టిస్తాను. శైలు మెహందీ రాత్రి వేసుకుంటాం కదా. ఇంకా మెహందీ అయితే పెట్టుకున్నానులే స్వామి నేను. ఇంకా రాఘవేంద్ర స్వామి అయితే పెట్టిండారు ఒక చేతికి అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా శైలు స్వామికి పెట్టినారు. స్వామి చూడండి పసుపు పూసుకోమంటే ఎట్లా పూసుకున్నారు అంతే నేను చెప్తాను. అందుకే నాకు పూసుకునేకి రాలేదు స్వామి అని చెప్తా ఉండారు. ఇంకా సరిగా పూసుకో స్వామి, నేను పూస్తాలే అని చెప్పిన. ఇంకా సరే అనేసి లోపలికి పోయిండారు స్వామి. ఇంకా నేనైతే పూజ అంతా చేసుకున్నాను. ఇంకా పూలయ్యమ్మ అయితే రాలేదు స్వామి. అందుకనేసి ఇంకా అట్లే చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. అంచేపులో పూలేమి దొరకవు నాకు. టైం వచ్చేసి 6:30 అయింది టైము. అంచేపులో ఎవరు రారు. ఇంకా అట్లే చేసినాను లేండి స్వామి. ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అక్క అయితే ఫోన్ చేసిండారు పోయినారా అనేసి. ఇంకా పోతున్నాము అని చెప్పినాము. ఇంకా వాళ్ళంతా వచ్చేది చాలా లేట్ అవుతుంది. అందుకనేసి మేము తొందరగా అయితే పోయినాము. శైలు స్వామికి ఎగ్జామ్ ఉంది, 2 ఎగ్జామ్లు ఉంది ఒకే రోజే. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి ఉంది. అందుకే మిస్ చేయొద్దండా అని మేడం అరిసిండారు. ఇంకా ఎగ్జామ్ టైంలో మనము లీవ్ పెడితే బాగుండదు, మేడం అయితే అరుస్తారు. ఎందుకు మాలేపించేది, చిన్నపిల్లలకి ఎగ్జామ్లు ఉంటాయి అనేసి. లేదు మేడం రజా ఏం వేపిస్తలేదు, నేను స్కూల్కి అయితే పంపిస్తాను అని చెప్పినాను ఫోన్ చేసి. అదే పర్మిషన్ అడిగినాను భోజనం పంపించాలా అనేసి. మళ్ళీ సరే పంపించండి ఏం పర్వాలేదు అని చెప్పి. మాల వేసిన వాళ్ళంతా ఏం ఎత్తుకొని వస్తారు
పంపించండి, మీరేమో వచ్చేది అవసరం లేదు అని చెప్పి నేను పోవాలా అని మాట్లాడుకొని రావాలనుకున్నాను. అందుకనిసే ఇంకా అట్లా చెప్పినాను. ఇంకా నేనైతే పూజ అంతా చేసుకొని రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ అయితే టెంకాయని కొట్టి అరటిపండ్లు పెట్టి ఇంకా ఊదుగడ్డలు అయితే అన్నీ అంటించి ఇంకా పూజ అయితే బాగా చేసుకున్నాను లేండి. ఇంకా పూలు ఒకటి లేదు, అదొకటే బేజారైంది నాకు. ఇంకా శైలు సామ్ అయితే రెడీ అయిపోయినారు. అప్పటికి ఇంకా మాల వేయలేదులేండి మేము. ఇంకా పొద్దున్నే రెడీ అవుతున్నాము. ఇంకా శైలు స్వామికి అయితే కొత్త డ్రెస్సులు అయితే తెచ్చినాను. శైలు స్వామి నీది ఎర్రగుందా నాది ఎర్రగుందా అని అడుగుతూ ఉండదు. అందుకని ఇద్దరు ఒకే రకంగా ఉండాలి అని చెప్తా ఉన్నాను నేనైతే. ఇంకా రావేంద్ర స్వామిని అడుగుతున్నాను, నీవు పెట్టుకున్నావు కదా ఎర్రగా అయిందా అనేసి. ఇంకా రావేంద్ర స్వామి ఇంకా కడగలేదు, నేను ఇంకా పనుకున్నాను కదా మమ్మీ అన్నారు. ఇంకా శైలుని అయితే రెడీ అయిపోయింది. పసుపు అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుందిలేండి స్వామికి అయితే. మా శైలు స్వామికి కొంచెము ఎక్కువగా కనిపిస్తుంది. నేను అదే చెప్తాను కొంచెం తుడిసామా అని. బొట్టు చూడండి పైన ఎట్లా పెట్టుకొని ఉండదో. ఇంకా రేపైతే నేను రెడీ చేసి పంపిస్తాను. ఇంకా ఆ పాపకైతే ఆ సామికైతే కొంచెం రెడీ చేసుకునేకి వస్తలేదు. సామి అని పిలిస్తే కొంచెం కొత్తగా ఉంది, ఏమనుకోవద్దండి. ఆ టైంలో పిలిచకూడదు మామూలుగా, అందుకనేసే సామి అని పిలుస్తానులేండి నేను. ఇంకా గుడికి అయితే వచ్చేసినాము. ఇంకా ఆడ పేర్లు అయితే రాపిస్తానులేండి. ఇంకా అవన్నీ కొత్త సాములు కొత్త మాలలు వేస్తారు కదా, వాళ్ళకైతే అవన్నీ పెడతారు, మాకి పెడతారులేండి. ఒక్కొక్క సంచిలో మా సంచులు అయితే ఎత్తుకొని పోయినాము. ఫుల్ మంచు కురుస్తుంది. శైలు సామ అయితే వీడియో తీస్తుంది. ఇంకా ఎవరు రాలేదు, అందరూ లేట్గా వస్తారులేండి. నాకు ఈ శైలుకి ఎగ్జామ్ మిస్ అయిపోతుందని నేనైతే తొందరగా వెళ్ళిపోయినాను. ఇంకా ఏం చేసేది, లేకపోయింటే అందరూ చాలా మంది ఉంటా ఉండ్రి. ఒకసారి ఫస్ట్లో పోయినప్పుడు చాలా మంది ఉంటాండ్రి. ఇప్పుడు నేను చాలా తొందరగా పోయినాను. చూడండి మంచు ఎట్లు కురుస్తుందో. ఇంకా అడంతా మంచు అయితే ఫుల్గా పట్టింది. ఇంకా సాములు అయితే వచ్చినారు, కనసాములు. వాళ్ళైతే మాలు వేస్తున్నారు మాకి, శైలు సామికి. నాకు వేసేసినారు. ఇంకా శైలు స్వామి అయితే ఇప్పుడు వీడియో తీయలే, ఇంకా శైలు స్వామికి అయితే వేస్తున్నారు. ఇంకా అప్పుడైతే నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా చూడండి ఈ అమ్మవారి గుడిలోనే మేము మాల వేసేది ఎప్పుడూ. ఇంకా నేను శైలు అయితే కొంచెం వీడియో తీసుకుంటాను అన్నమాట. ఇంకెవరు లేరులేండి జనాలు. అప్పుడైతే క్యూ అసలు ఎంత 2-3 గంటలు పట్టింది మాల వేసుకునేకి. ఇప్పుడైతే జనాల్లో అయితే ఎవరు లేదు. ఇంకైతే గుడి లోపల అయితే కొంచెం వీడియో అయితే తీసుకున్నానులేండి, ఎవరు రాలేదు. ఇంకా సాములు అయితే నాకు ఇంకా బాగా పూజ మాలంతా వేసేసినారు. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సాయంత్రం అయితే అయిపోయిందిలేండి, టైం వచ్చేసి 5 అవుతా ఉంది. ఇంకా కమ్మలైతే తీసేసినాను. చెవు అయితే చాలా నొప్పి వచ్చేస్తాను, తిరిగా వాసిపోయింది అట్లే, అందుకే ఇదైతే తీసేసినాను లేండి. ఇంకా సామాన్లు అయితే వేసుకొని వచ్చినాము. పొద్దున్నే వీడియోస్ కాలేదు అంటే 4:30కే లేసినాను కదా, కొంచెం సాల్ అయిపోయింది. రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఏం రెస్ట్ లేదులేండి, పొద్దున్నే లేచి అన్ని పనులు చేసుకున్నాను కదా. ఇంకా అనుము పప్పు అయితే కొంచెం ఉంది, ఇంకా శైలుకి అయితే ఉందిలేండి. ఇంకా ఇప్పుడు పిదుగుపప్పు చారు అయితే చేసి అన్నం అయితే చేసేస్తా. ఇంకా సామాన్లన్నీ తిక్కేసినాను, సామాన్లన్నీ కడిగేసినాను లేండి. ఇంకా కొబ్బరి అంతా కోసి పెట్టుకున్నాను. ఇంకా పిదుగుపప్పు చారు అయితే చేయాలి ఇప్పుడు. ఇంకా మా ఇంటి ఆయన అయితే రాత్రి రాలేదు, మమ్మల్ని పాపం మాల దగ్గర తోడుకొని పోయి ఆ డైట్స్ పెట్టి మమ్మల్ని మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చి తోడుకొని వచ్చినాడు. ఇంకా పొద్దున్నే తొందరగా పోయి మాల వేసుకున్నాం మేము. జనాలు ఎవరు రాలేదు, మేమిద్దరే. ఎలా అంటే శైలుకి ఎగ్జామ్ ఉంది, ఇంకా పోకోకుంటే తిడతారు. మా సంఘం వాళ్ళు అయితే అందరూ లేట్ వస్తారు, 9-9:30 అట్లా వచ్చేసుకుంటారు. ఇంకా శైలుకి ఆ టైంకే స్టార్ట్ అయిపోతుంది స్కూలు. అందుకనేసే ఇంకా మేమిద్దరూ తొందరగా పోయి ఇంకా అక్కకి అయితే చెప్పినాను ఇట్లా ఎగ్జామ్ ఉంది అక్క అనేసి. ఇంకా అక్క అయితే తొందరగా కన్సాములు ఉంటారు కదా, వాళ్ళైతే తొందరగా వేసేసినారు శైలుకి అయితే. ఇంకా సామాన్లు అయితే సర్దుకోవాలి. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నేనైతే నీళ్ళు పోసుకొని రెడీ అయిపోయినాను. గుడికి అయితే పోవాలా, రోజు గుడికి పోవాలా లేండి మేము. ఇంకా శైలు స్వామి అయితే నీళ్ళు పోసుకొచ్చింది. హాయ్ చెప్పు తల్లి. ఇడ్సు యాన్ అట్లు కట్టేస్తూ ఇడ్సు ఎంటుకులు అన్ని
ఇంకా శైలు స్వామి అయితే నీళ్ళు పోసుకొని వచ్చిందిలేండి. ఇంకా నేనైతే సామాన్లన్నీ సర్దేస్తాను. తల్లిడ్సు స్వామి బట్టలు అయితే ఉతికేస్తే ఇప్పుడు. ఇంకా శైలు స్వామి అయితే నానబెట్టినాను. ఇంకెప్పటికప్పుడే ఉదుక్కున్నాయల్లా ఎలాంటే బట్టలు సరిపోయేలే, 2 జట్లు ఉంటాయి అంతే. శైలు స్వామి అయితే నీళ్ళు పోసుకొని వేసింది. కుంకుమ పెట్టుకొని తలార్పించుకో. ఇంకా సామాన్లు అయితే సర్దేస్తాను. ఇంకా లేట్ అవుతుంది నాకు. ఇంకా గుడికి అయితే పోవాలా, ఇంకా పూజ చేసుకోవాలి. చెత్తలన్నీ నూకేసి ఇంకా పూజ అయితే చేసుకుంటా. సామాన్లు సర్దేస్తాను తొందరగా. మనసులో చెప్పుకో. పోయేద్దామా? ఇది కొంచెం టైట్గా వేసేసినట్లు. గంట వేసేసినావా? పట్టుకో. ఉండు తీస్తాను నేను. ఇంకా పిదుగుపప్పు చారు అయితే అయింది. ఇంకా చపాతీకి అయితే పిండి పిసుకు పెట్టినానులేండి. ఇంకా మా ఇంటి ఆయన అయితే వస్తున్నాడంట, ఫోన్ చేసిండే, అందుకే పిండి అయితే పిసుకు పెట్టినాను. ఇంకా పిదుగుపప్పు చారు అయితే అయిపోయింది. ఇంకా చారు అయితే చేసేసినాను. ఇంకా వస్తానే చపాతీలు చేసేస్తా. గుడికి పోయి వచ్చేస్తాం, టైం అయిపోతుంది. రాగు స్వామి ఇట్లా వంటలు చేస్తుంటావా? నేను గుడికి పోయి వచ్చేస్తాను. వంటలు చేసి పెట్టు, వస్తేనే చపాతీ చేసేస్తా. ఇంకా ఇక్కడ కూర్చో స్వామి, ఇక్కడ కూర్చో. పోయి వస్తాము తొందరగా. టైం వచ్చేసి 7 అయిపోతుంది. ఇంకా దీపాలు అయితే ముట్టించేసినాము. ఇంకా గుడికి అయితే పోయి వచ్చేస్తా. బెరీనా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. లేదులేండి, టైం అయిపోతుందేమో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మాకి. పోదామా స్వామి? సౌండ్ తగ్గించు. ఇంకా మా ఇంటి ఆయన అయితే వస్తున్నాడు. ఇంకా పిదుగుపప్పు చారు అయితే అయిపోయింది. ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నాను. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, పొద్దునే కలుసుకుందాము. రండి స్వామి తిందాము భోజనం అయితే. ఇంకా ఒక టైం అన్న టిఫిన్ తినాలంట, టిఫిన్ ఐటము. 2 పూట్ల అన్నం తినకూడదు అని చెప్పినారు, అందుకనిసే ఇంకా చపాతీలు అయితే చేసినాను. ఇంకా శైలు స్వామి తింటాండారు. ఇంకా నాది మా ఇంటి ఆయన స్వామి వచ్చినారు ఇప్పుడే. హాయ్ చెప్పు స్వామి. ఎప్పుడో ఒకసారి కనిపిస్తారులేండి మా ఇంటి ఆయన. ఏం చేసాం పని ఎక్కువ. ఇంకా పిదుగుపప్పు చారు ఎట్లుంది స్వామి? పిదుగుపప్పు చారు టేస్ట్ మాత్రం బాగుంది. బాగుందా? థ్యాంక్స్, మెచ్చుకున్నందుకు. కష్టపడి చేసినాను కదా, అందుకే అట్లా చెప్తే కొంచెం ఖుషీగా ఉంటుంది, కష్టపడి చేసినందుకు. నిజంగా చెప్పు స్వామి, మళ్ళీ వీడియోలో అనుకుంటారు వాళ్ళు. టేస్ట్ మాత్రం బాగుంది సార్. ఇంకా మేమైతే తట్లో తినకూడదంట, అందుకే ప్లాస్టిక్ తట్లు అయితే తెచ్చుకున్నాంలేండి. సపరేట్ అయితే తింటున్నాం అందరూ. హాయ్ స్వామి. ఇంకా మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీను. రేపు వీడియోలో కలుసుకుందాము. బాయ్ చెప్పండి. బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.